మూకుడులో నెయ్యి వేసి మంచి స్వీట్ చేస్తున్నాను అనుకున్నారా? అచ్చా! అదేం లేదండి. పెద్ద బాబు హాస్టల్ నుంచి వచ్చాడనమాట. స్వీట్, హాట్ చేయకపోయినా పర్వాలేదు. హాస్టల్ తిండి కదండీ! కనుక నేను ఎప్పటికప్పుడు పిల్లలకి అలా చేసి పెడుతూ ఉంటాను. మళ్ళీ దొరకడని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. ప్రతి ఏడాది ఉగాది ముందు మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. ఈ ఏడాది కూడా గుర్తు చేస్తున్నాను. వేప పువ్వు విరివిగా దొరికే సమయం అండి ఉగాది ముందు. చక్కగా తెచ్చి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. వీటితో రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, ఏ రెసిపీస్ ఆ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది గత ఏడాది తెచ్చుకున్న వేప పువ్వు అండి. అసలు పాడలేదు చూసారు కదా! కొద్దిగా ఉంది. ఇది ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. ఈ మూకుడులో నెయ్యి వేసాను కదండి, అందులోని ఈ వేప పువ్వు కొద్దిగా వాము కూడా వేసి చిన్న మంట మీద దోరగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అస్సలు చేదనేది ఉండదండి. వేగిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు పీసరు వేసి చక్కగా వేడి వేడి అన్నంలో కలిపి పెట్టండి. ఇటు నెయ్యి వేసేసాం కనుక క్రంచీగా క్రిస్పీగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్లీ ఇలా వేప పువ్వుతో చేసుకుని తినడం వల్ల మన కడుపులో నులిపురుగులు చనిపోతాయి. అలాగే జీర్ణం కాపాడడం, పులితి ఎనుపులు అలాంటివన్నీ పోతాయి అనమాట. మీకు ఈ టిప్ కానీ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.